పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఓజీ చిత్రానికి తమన్ అదిరిపోయే పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఆయన సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ యాంకర్ సుమతో తమన్ జరిపిన చిట్ చాట్ లో ఓజీ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఓజీ సినిమా మ్యూజిక్ కంప్లీట్ అయిందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా వచ్చిందని, రిలీజ్ అయిన తర్వాత పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ఈలలు వేయించే విధంగా ఉంటాయని తమన్ తెలిపాడు. ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. పవన్ ఇంకా ఓ 20 రోజులు డేట్స్ కేటాయిస్తే ఓజీ కంప్లీట్ అవుతుందట. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఓజీ సినిమాకు ఉన్న హైప్ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ సభకు వెళ్లినా అక్కడ ఓజీ ఓజీ అనే అరుస్తున్నారు. ఆ రేంజ్ లో ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్ లో ఓజీకి మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంకా సినిమా పూర్తి కాకముందే థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్న సమయంలోనే ఓటీటీపీ కూడా పోటీ పడుతున్నారంట. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ 100 కోట్లకు ఓజీ ఓటీటీ రైట్స్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో ఓజీ డిమాండ్ బాగానే క్యాష్ అవుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. పవన్ డేట్స్ ఇస్తే వచ్చే దసరాకి గ్రాండ్ గా ఓజీ రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఓజీ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. 500 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. పవన్ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తుగా మారబోతుంది. కంప్లీట్ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరికీ సాధ్యం కాని గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఒక్కసారి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు తిరుగుండదనే చెప్పాలి. సెట్స్ మీద ఉంచిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆయన ఇంకా సినిమాలు చేస్తాడా, లేదంటే సినిమాలకు స్వస్తి చెప్పి ఫుల్ టైం పాలిటిక్స్ మీదనే తన దృష్టిని కేంద్రీకరిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.